ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర సంఘటన, నేత కుటుంబం మొత్తం హత్య అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఆర్థిక సమస్యలతో కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలు కన్న తల్లిని కడతీర్చి తాను ఉరివేసుకున్న తను చాలించారు. సొంతంగా ఆసుపత్రి ప్రారంభించే ప్రయత్నాల్లో అప్పుల పాలు కావడంతో ఈ ఘాతకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. విజయవాడ నగరంలో పడమటలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి చూసింది. పడమట వాసవి నగర్కు చెందినటువంటి దారావత్ శ్రీనివాస్ 40 సంవత్సరాలు, ఎముకల వైద్యుడు. భార్య ఉషా 38 సంవత్సరాలు, కుమార్తె శైలజ 9 సంవత్సరాలు, కుమారుడు శ్రీహన్ 5 సంవత్సరాలు, తల్లి రమణమ్మ 65 సంవత్సరాలు ఉంటున్నారు. తండ్రి జమలం అయ్య అనగా నాయక్ పోలీస్ శాఖలో పనిచేసి 10 ఏళ్ల కిందట మరణించారు. శ్రీనివాస్ సోదరుడు దుర్గాప్రసాద్ హైదరాబాద్లో న్యాయాధికారిగా పనిచేస్తున్నారు. చెల్లెలు లక్ష్మికి వివాహమైంది. వీరి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు. వైద్యుడైనటువంటి శ్రీనివాస్ సొంతంగా ఆసుపత్రి ప్రారంభించేందుకు గత ఏడాది ఓ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. సుమారు 3 కోట్ల మేర వెచ్చించిన ఆ పనులు పూర్తిగాక అది వినియోగంలోకి రాలేదు. ఈ పరిస్థితి ఆయన స్నేహితులు కొందరు భాగస్తులు చేరారని, వారు శ్రీనివాస్ను మోసగించి రోడ్డున పడేశారని బంధువులు చెబుతున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు నమ్మిన వారు మోసం చేసి జీర్ణించుకోలేక 2 నెలలుగా ఆయన కుంగుబాటులో ఉన్నారు. అందరినీ చంపి తాను కూడా ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. వీరి పాప అటిజం అనగా సమస్యతో బాధపడుతుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక శ్రీనివాస్ వేరువేరు గదుల్లో నిద్రపోతున్న తల్లి, భార్య, పిల్లను చాకుతో మెడలో భాగంలో కోసేశారు.